ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమీ ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఈ మహావిశ్వ ప్రణాళిక అంతుచిక్కనే ఒక ప్రహేళికగా, ఒక చిక్కు సమస్యగా ఉంది. ఎందుకంటే this huge world unintelligibly turns in the shadow of a mused inconscience. It hides a key to inner meanings missed. It locks in our hearts a voice we cannot hear, an enigmatic labor of the spirit, an exact machine of which none knows the use, an art and ingenuity without sense. This minute, elaborate, orchestrated life forever plays its motiveless symphonies. ఈ మహావిశాల ప్రపంచము తనకు తెలియకుండానే పరధ్యానంగా ఉన్న అచేతన నీడలో తిరుగుతూ ఉంది. ఇది తప్పించుకున్న ఆంతరిక అర్థాల తాళపు చెవిని దాచిపెట్టింది. అంటే యుగాల నుండి అదే విషయాలు, అదే సంఘటనలు, అదే సమస్యలు, అదే సంఘర్షణలు పునరావృతమవుతున్నాయి. మహాభారత కాలంలో ఉన్న సంఘర్షణలను ఇప్పుడు కూడా చూస్తున్నాం. దీని అంతటికీ వెనుక ఏదో లోతైన రహస్యం ఉంది. ఇది మనకు తెలియటం లేదు. దీని రహస్యాన్నంతా కూడా అచేతన తనలో దాచిపెట్టుకుని ఉంది. ఇది మనం వినలేని ఒక స్వరాన్ని మన హృదయాల్లో తాళమేసి పెట్టింది. ఇదంతా అచేతనలో ముకుళించుకొని ఉన్న ఆత్మ రహస్యంగా చేస్తున్న శ్రమ. మరి జీవితం ఎలా ఉంది అంటే ఒక ఖచ్చితమైన యంత్రంలా పనిచేస్తూ ఉంది. దాని ప్రయోజనం ఏంటో మనకు తెలియదు. ఇది ఇంద్రియ జ్ఞానానికి అందని ఒక కళ, ఒక చాతుర్యం. ఇది కళ్ళకు కనిపించదు, చెవులకు వినిపించదు, మనసుకు బుద్ధికి అందేది కాదు. విస్తృతంగా అమర్చబడిన ఈ చిన్న జీవితం ఎప్పటికీ తన లక్ష్యరహిత స్వర మేళనాలను వాయిస్తూనే ఉంటుంది. ఒక లక్ష్యం లేకుండా ఏవేవో పనులతో, కార్యక్రమాలతో బిజీగా బతికేస్తుంటాం. జీవితం విస్తృతంగా ఉంది, కానీ ఒక లక్ష్యం లేకుండా మన జీవితం కొనసాగుతూ ఉంది. ఇన్ దిస్ డెన్స్ ఫీల్డ్ వేర్ నథింగ్ ఇస్ ప్లెయిన్ ఆర్ ష్యూర్, అవర్ వెరీ బీయింగ్ సీమ్స్ టు us questionable. Our life, a vague experiment, the soul, a flickering light in a strange, ignorant world. The earth, a brute, mechanic accident, a net of death in which by chance we live. All we have learned appears a doubtful guess. The achievement done, a passage or a phase, whose farther end is hidden from our sight. A chance happening or a virtuous fate. Out of the unknown, we move to the unknown. ప్రతిదీ ఎలా ఉంది అంటే సంక్లిష్టంగా, అనిశ్చితంగా ఉండే ఈ దట్టమైన క్షేత్రంలో మన అస్తిత్వమే ఒక ప్రశ్నగా ఉంది. ఏది సరళంగా ఉండటం లేదు. ఏది ఎందుకు ఉందో, మన అస్తిత్వం ఇక్కడ ఎందుకు ఉందో, అంటే మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో నిశ్చయంగా తెలియదు. చెలించే ఆలోచనలతో ఉన్న మనసుతో ఉన్నాము. మన జీవిత ప్రాణ ప్రవాహపు ఉరవడిలో, భావావేశాల ప్రవాహంలో కొట్టుకొని పోతూనే ఉంటాం. శరీరము నశించే పదార్థంతో ఉంది. మన జీవితం అన్నది ఒక అస్పష్ట ప్రయోగం. మన అంతరాత్మ విచిత్ర అజ్ఞాన ప్రపంచంలో బలహీనంగా కొట్టుకుంటున్న దీపకాంతి. కనీసం మనం అంతరాత్మ బలంతో అన్నా ఉన్నామా అంటే ఏదో కొంత సాధించిన అది బయట ప్రపంచంతో కలిసినప్పుడు వ్యతిరేక శక్తుల ప్రభావంలో పడి మళ్ళీ క్రిందకు పడిపోతూ ఉంటాం. అలా ఈ అజ్ఞాన ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న దీపకాంతిలా ఉంది మన అంతరాత్మ కాంతి. ఈ పృథ్వీ ఒక అనాగరిక యాంత్రిక దుర్ఘటన. విశ్వంలో భూమి ఏర్పడటము, దాని మీద జరుగుతున్న ఈ దుర్ఘటనలు, ఇదంతా కూడా చాలా యాంత్రికంగా జరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండా యాదృచ్ఛికంగా మృత్యువలలో జీవిస్తున్నాం. మృత్యువు తప్పటం లేదు, బాధలు దుఃఖాలు తప్పటం లేదు. జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఒక వలలో ఉంటూ బతుకుతున్నట్లే జీవిస్తూ ఉన్నాం. పునరపి జన్మం, పునరపి మరణం తప్పట్లేదు. మనం నేర్చుకున్నదంతా ఒక సందేహాత్మక ఊహలా కనిపిస్తుంది. మనం సాధించిన విజయం అంతా మన దృష్టికి అందని సుదూర గమ్యానికి మనల్ని చేర్చే ఒక మార్గం లేదా ఒక దశ మాత్రమే. అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నది, మన అనుభవం కానీ, మన అనుభూతి కానీ, మనం సాధించిన విజయాలు కానీ, ఇదంతా కూడా మొత్తం మనం చేరాల్సిన గమ్యానికి ఒక మార్గమే తప్ప అది గమ్యం కాదు. అనంత కాలంలో జన్మల నుంచి సాగే ఈ గమనం మరి ఈ అంతరాత్మ పైన ఎప్పటికీ గమ్యాన్ని చేరుతుంది. ఆ ఏకైక ఆత్మను, పరమాత్మను కలుస్తుందా లేదా అన్నది కూడా మనకు తెలియదు. తెలియని దాని నుంచి బయటకు వచ్చి తిరిగి తెలియని దానికే చేరుతున్నాం.
ఏదో తెలుసుకున్నాం అనుకుంటున్నాం, జ్ఞానం సంపాదించామని భ్రమలో ఉంటాం. ఇది ఇంకా తెలియందే అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం తెలుసుకున్నది చాలా చాలా అల్పం. ఎవర్ సరౌండ్ అవర్ బ్రీఫ్ ఎగ్జిస్టెన్స్ హియర్ గ్రే షాడోస్ ఆఫ్ unanswered questionings. The dark inconscience, signless mysteries stand up unsolved behind fate's starting line. An aspiration in the night's profound seed of a perishing body and half-lit mind uplifts its lonely tongue of conscious fire towards an undying light forever lost. Only it hears, sole echo of its call, the dim reply in man's unknowing heart, and meets not, understanding why it came, or for what reason is the suffering here. God's sanction to the paradox of life and the riddle of the immortal's birth in time. ఇలా మరీ మరీ సంభవించే జనన మరణాలతో ఇక్కడ మన ఉనికి చాలా సంక్షిప్తంగా ఉంది. దీనికి సమాధానం లేదు. సమాధానం లేని ప్రశ్నల నీడలు, సూచన లేని అంద అచేతన నిగూఢతలు విధి ప్రారంభ వరుసలోనే పరిష్కరించ వీలు కాకుండా వెనుక నిలబడి ఉంటాయి. అంటే జన్మించినప్పటి నుంచి విధి మనల్ని స్పర్శిస్తుంది. దీని వెనుక నిలబడి ప్రారంభం నుంచి దీన్ని నడిపించేది, విధిని నడిపించేది అచేతన. ఈ అచేతనలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటి సూచన కూడా మనకు అందటం లేదు. నిశీది గాఢతలో అయితే ఒక ఆకాంక్ష ఉంది. నశ్వరమయ్యే శరీరంతో, నశించిపోయే శరీరంతో, అర్ధకాంతి మనసుతో మనం మనల్ని పైకి లేవనెత్తే ఒక చలనం ఉంది. అది మనలోని ఆకాంక్ష. హృదయాలలో జ్వలిస్తున్న వేదాగ్ని, అది ఒక బీజంలా మనలో ఉంది. ఇది చైతన్యం అనే అగ్ని జ్వాలను ఎప్పటికీ పోగొట్టుకొని ఒక మరణరహిత కాంతి వైపు ఉద్ధరిస్తుంది. మనం అచేతనలో, అజ్ఞానంలో ఉన్నంత వరకు దాని పిలుపు ప్రతిధ్వనిని మాత్రమే వినగలుగుతాం. మన అజ్ఞాన హృదయంలోని అస్పష్ట సమాధానాన్ని మాత్రమే ఈ ఆకాంక్ష వింటుంది. ఈ ఆకాంక్షకు తాను ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాక, ఇంత దుఃఖానికి కారణం ఏంటో తెలియక, జీవితంలోని ఈ గందరగోళాన్ని భగవంతుడు ఎందుకు అనుమతించాడో, కాలంలో శాశ్వత ఆత్మ జన్మ ప్రహేళిక చిక్కు సమస్యగా ఎందుకు ఉందో అర్థం కాదు. మరి దీనికి సమాధానం ఏంటి అంటే, ఇన్ దిస్ ఎనిగ్మా ఆఫ్ ద డస్క్ ఆఫ్ గాడ్, this slow and strange uneasy compromise of limiting nature with a limitless soul, where all must move between an ordered chance and an uncaring blind necessity. Too high the fire spiritual dare not blaze. If once it met the intense original flame, an answering touch might shatter all measures made, and earth sink down with the weight of the infinite. A gall is this immense material world. Across each road stands armed stone-eyed. At every gate the hues dim sentinels pace. ఈ ప్రపంచమే పరిష్కరించ వీలు కాని ఒక ప్రహేళిక, ఒక రిడిల్, ఒక చిక్కు సమస్య. భగవంతుని సాయం సంధ్య నిగూఢతలో అపరిమిత అంతరాత్మకు పరిమిత ప్రకృతితో విచిత్రంగా నెమ్మదిగా ఒక అసౌకర్య ఒప్పందము కుదిరింది. దేనికి? అపరిమిత అంతరాత్మకు, పరిమితంగా ఉండే అంతరాత్మకు, పరిమితంగా ఉండే ప్రకృతితో ఒప్పందం కుదిరింది. భగవంతుని కాంతి ఇంకా అక్కడకు రాకపోవటమే సాయం సంధ్య. అక్కడ ఇంకా చీకటి ఛాయ అంటే అజ్ఞానం ఉంది. మరి అంతరాత్మకు ప్రకృతికి మధ్య జరిగిన ఈ ఒప్పందం ఎలాంటిది? సౌకర్యమైనది అంటే ఇది చాలా అసౌకర్యమైనది. దీనివల్ల సమస్తము అంత క్రమీకరణతో ఉన్న విధికి అలక్ష్యం చేసే ఒక గుడ్డి ఆవశ్యకతకు మధ్యన కదులుతుంది. విధిని మనం తప్పించుకోలేము అన్నట్టుగా అలక్ష్యం చేసాం. దాని ఆవశ్యకత ఎంతవరకు, దాని మూలం ఏంటి అన్నది తెలుసుకో. మరి దాని మూలం ఎక్కడ ఉంది, విధికి మూలం ఎక్కడ ఉంది అంటే మన అంతరాత్మలో ఉంది. దాన్ని మనము అలక్ష్యం చేస్తాం. ఈ స్థితిలో ఊర్ధ్వంలో ఎంతో ఎత్తులో ఉన్న దివ్యాగ్నిని మన ఆధ్యాత్మికత వెలిగించలేదు. ఒకవేళ ఈ పరిమిత ఆధ్యాత్మిక జ్వాల గాఢమైన యథార్థ దివ్య జ్వాలను కలిస్తే అప్పుడు తప్పనిసరిగా పైనుంచి సమాధానం వస్తుంది. దీని స్పర్శ తయారై ఉన్న అన్ని ప్రమాణాలను, రెడీగా ఉన్న అన్ని ప్రమాణాలను, విధానాలను, మెథడ్స్ అన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుంది. అనంతత్వపు బరువుతో భూమి కుంగిపోతుంది. అంటే భూపరిమితులు విచ్ఛేదమవుతాయి. ఈ అపరిమేయ భౌతిక ప్రపంచమే ఒక చెరసాల. ప్రతి మార్గానికి అడ్డంగా ఆయుధాన్ని ధరించి రాతి నేత్రాలతో ఒక ధర్మం నిలబడి ఉంటుంది. ప్రతి ద్వారం వద్ద కాపలాదారులు తిరుగుతూ ఉంటారు. పెయిన్ విత్ ఇట్స్ లాష్, జాయ్ విత్ ఇట్స్ సిల్వర్ బ్రైబ్, గాడ్ ద వీల్స్ సర్కిలింగ్ ఇమ్మొబిలిటీ,
A bond is put on the high climbing mind, a seal on the too large wide open heart. Death stays the journeying discoverer life. Thus is the throne of the inconscient safe, while the tardy coilings of the aeons pass, and the animal browses in the sacred fence, and the gold hawk can cross the skies no more. విశ్వచక్రము రెండు ప్రతినిధుల సహాయంతో తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. అవి రెండు ఏమంటే ఒకటి బాధ, ఇంకోటి సంతోషం. బాధ తన కొరడా దెబ్బలతో, సంతోషము తన వెండి లంచంతో నిశ్చలంగా భ్రమిస్తూ ఉన్నాయి, విశ్వానికి కాపలా కాస్తూ ఉంటాయి. అంటే మనకు ఏదైనా చెడు జరిగితే దుఃఖిస్తాము, అలా బాధ కొరడా దెబ్బ పడుతుంది. అలాగే మంచి జరిగితే సంతోషం అనే లంచం మనల్ని ఆకర్షిస్తుంది. ఇలా బాధ సంతోషాలు ఈ భ్రమణానికి కాపలాదారులు. ఊర్ధ్వానికి ఆరోహించే మనసుపై ఒక బంధాన్ని ఈ బాధ సంతోషాలు ఏర్పరుస్తాయి. హృదయం ఎంత విశాలంగా తెరుచుకొని ఉన్నా కూడా వీటి వలన దానిపై ఒక కప్పు ఏర్పడుతుంది. మన మనసు హృదయాలు ఈ బాధ సంతోషాలకు సుఖ దుఃఖాలకు బంధించుకొని ఉన్నంత వరకు విశ్వ భ్రమణంలో తిరుగుతూ విధికి కట్టుబడి ఉంటాం. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అన్వేషిస్తూ సాగిపోతూ ఉన్న జీవితం కూడా మృత్యువుతో ఆగాల్సి వస్తుంది. అచేతన అలాగే కొనసాగుతూ తన సింహాసనంపై సురక్షితంగా ఉంటుంది. యుగాలు నెమ్మదిగా నడుస్తున్న కొద్దీ అచేతన రాజ్యం ఎత్తుంది. జంతువు అంటే మనలోని జంతుతత్వము తన పవిత్ర కంచెలో జీవితంలో గడ్డి మేస్తూ ఉంటుంది. మనలోని నిమ్న ప్రచోదనలే మనలోని జంతువును పోషిస్తాయి. అలాంటప్పుడు సువర్ణ గరుడ పక్షి ఎప్పటికీ పైకి ఎగురలేదు, మనలోని అంతరాత్మ దివ్యత్వాన్ని చేరలేదు. Impenetrable, a mystery recondite, in the vast plan of which we are a part. Its harmonies are discards to our view, because we know not the great theme they serve. Inscrutable work the cosmic agencies, only the fringe of a wide surge we see. Our instruments have not that greater light. Our will tunes not with the eternal will. Our heart's sight is too blind and passionate. విచ్ఛేదం చేయలేని నిగూఢ రహస్యంగా ఉన్న ఈ విశాల ప్రణాళికలో మనం కూడా ఒక భాగంగా ఉంటాం. ఆ ప్రణాళిక పొందికలు మన దృష్టికి విరుద్ధంగా పొసగనివిగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి ఏ లక్ష్యం కోసం అలా ఉన్నాయో మనకు తెలియదు. ప్రపంచంలో జరిగే ప్రతిదీ, అది శుభం కానీ అశుభం కానీ, ఈ వైషమ్యాలు ఇవన్నీ కూడా వాటి ఆవశ్యకత అక్కడ ఉంది కాబట్టి అవి జరుగుతున్నాయి. కానీ ఇది మనకు అర్థం కాదు. విశ్వచర్యల కార్యము అంతు చిక్కనిది. కేవలం ఒక విశాల ఉప్పెన నురుగును మాత్రమే మనం చూస్తాం. ఆ పైన నురుగును మాత్రమే మనం చూడగలుగుతాం. ఎందుకంటే మన సాధనాలతో ఇది మన సాధనాలకు ఇది అందదు. మన సాధనాలు ఏంటి? ఇంద్రియాలు, మనసు, బుద్ధి. కాబట్టి మన సాధనాలకు దాన్ని చూసే అంత గొప్ప కాంతి లేదు. కాబట్టి మనము ఆ పైన నురుగును మాత్రమే చూస్తాం. మన సంకల్పం శాశ్వతుని సంకల్పంతో ఎప్పుడూ ఏకంగా ఉండదు. మన సంకల్పం వేరేగా ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది. భగవంతుని సంకల్పంతో ఏకం కాదు మన సంకల్పం. మన హృదయ దృష్టి గుడ్డిగా భావావేశంతో ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికీ మనం భగవంతుని సంకల్పము తెలుసుకోలేము. అలాగే మన హృదయంలోని దృష్టి కూడా గుడ్డిగా భావావేశంతో ఉంటుంది. భగవంతుడు మనకు కనిపించకుండా, తనకు తానే కూడా తెలియకుండా అచేతన రహస్యపు అద్భుతంలో ముసుగుతో ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఆయన చర్య, ఆయన సంకల్పమే. If human will could be made one with God's, if human thought could echo the thoughts of God, man might be all-knowing and omnipotent. But now he walks in nature's doubtful dream. Yet can the mind of man receive God's light. The force of man can be driven by God's force. Then is he a miracle doing miracles, for only so can he be nature's king. మానవ సంకల్పం భగవత్ సంకల్పంతో ఒకటైతే, మానవ భావన భగవంతుని భావనలకు ప్రతిస్పందిస్తే మనిషి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కాగలడు. ప్రస్తుతము ఇంకా ప్రకృతి సందేహాత్మక కిరణపు కాంతిలోనే, అంటే మనసు ఇచ్చే సంక్షిప్త కాంతితోనే నడుస్తున్నాడు. అయినా మనిషి మనసు భగవంతుని ప్రకాశాన్ని అందుకుంటుంది. అతని శక్తి భగవత్ శక్తితో దివ్యమవుతుంది. అప్పుడు మనిషి అద్భుతాలకే ఒక అద్భుతం అవుతాడు. అప్పుడు మాత్రమే మనిషి ప్రకృతికి ప్రభువు కాగలడు. ధన్యవాదాలు.